మరి మీతో నేను ఈ రాత్రికాల సమయంలో మాట్లాడతాను పిల్లరా. మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదివాము. ఆ 12 వచనాల్లో అద్భుతమైన మాటలు మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులను రక్షించడానికి ఈ లోకానికి వస్తే ఆనాటి కాలంలో ఉన్న హేరోదు రాజు బాలుడైన యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నాకంటే మరొక రాజు పుట్టాడా అది. ఎందుకంటే ఈ వాక్యంలో జ్ఞానులు చెప్తారు, రాజు దగ్గరికి వెళ్తారు. ఆ తూర్పు దేశం ఉదయించిన ఆ నక్షత్రం ఎవరు జన్మిస్తే ఆ నక్షత్రం ఆకాశంలో పుడుతుందని తెలుసండి. ఒక మహానుభావుడు పుడితే, ఒక గొప్ప రాజు పుడితే అలాంటి నక్షత్రం పుడుతుందంట. అందుకే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారు? తిన్నగా రాజుగారింటికి వచ్చారు. ఏ రాజుగారు? ఇప్పుడు మనం రాజుగారింటికి వచ్చాం. దేని స్తోత్రం. ఈ రాజుగారి ఇంటికి మనం ఎలాగైతే వచ్చామో, మరి మా చెల్లమ్మ గారి యజమాని మరి ఈ రాజుగారి ఇంటికి వచ్చినట్లుగానే ఆ రోజున కూడా తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారట. హేరోదు రాజు వారు మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. తర్వాత కోపపడ్డాడు. ఏంటంటే ఆశ్చర్యపడ్డాడు, కోపపడ్డాడు, రౌద్రం తెచ్చుకున్నాడట. ఏం తెచ్చుకున్నాడండి? రౌద్రం. అంటే గాడ్ నా ముందు ఉండడానికి వీల్లేదు, నేనే యూదులకు రాజుగా నేనుంటే నా రాజ్యములో, నా దేశములో, నా సామ్రాజ్యములో మరొక రాజు పుడతాడా? అలాంటి వాడిని నేను బ్రతకనీయకూడదు, అలాంటి వాడిని నేను బ్రతకనీయకూడదని పిల్లల మనసులు అనుకుని కుయుక్తిగా ఆ జ్ఞానులతో మాట అంటాడు. ఏంటంటే, ఓ జ్ఞానులారా, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ జన్మించాడో అది తెలుసుకుని నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి చూసి వస్తానన్నాడు. అది మంచి ఉద్దేశంతో అన్నాడా? దురుద్దేశంతో అన్నాడు, కపటంతో అన్నాడు, మాయ మాటలతో, మోసపు మాటలతో చెబితే జ్ఞానులు మరి అంత జ్ఞానులైనా ఒక్కోసారి కొన్ని విషయాల్లో తప్పడం లేస్తారు. మరి మానవ మాతృలు కాబట్టి రాజుగారు చెప్పిన మాట నిజమేమోనని ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూసి, ఆ నక్షత్రం ముందు నడుస్తుంటే వెనక వీళ్ళు ప్రయాణము చేశారు. దేవుని స్తోత్రం. ప్రయాణము చేస్తే మరి ఇక్కడ 10వ వచనములో మనం ఒక మాట చూడగలం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రం. ప్రియులారా, వీళ్ళకి ఎటు పోవాలో ఆ నీతిమంతుడైన, ఆ లోకరక్షకుడైన ఆ యేసుక్రీస్తు వారు మరి మహానుభావుడు జన్మించారు గనుక మరి ఎలా వెళ్ళాలో వారికి తెలియని పరిస్థితిలో ఆ నక్షత్రం వారిని నడిపించిందండి. ఆ నక్షత్రం వారిని నడిపించుట చూసి వారు ఏం చేశారండి? అత్యానంద భరితులైపోయారు. మనం ఈ రోజున ఒక మహానుభావుని చూడబోతున్నాం, మనం ఒక గొప్ప వ్యక్తిని చూడబోతున్నామని వారు ఆలోచించుకుంటూ అనుకుంటూ పిల్లరా మరి ఆ జ్ఞానులు బయలుదేరి ఆ నక్షత్రమును చూసుకుంటూ వచ్చినప్పుడు పిల్లరా ఆ నక్షత్రం ఎక్కడ తీసుకొచ్చిందండి? ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి వరకు ఆ నక్షత్రం నడిపించింది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ప్రియులారా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞానులు దేనిని చూసి అత్యానంద భరితులయ్యారు చెప్పండి? నక్షత్రాన్ని చూసి. అమ్మా, నక్షత్రాన్ని చూసి వారు ఏమయ్యారు? అత్యానంద భరితులయ్యారు, చాలా ఆనందించారు. ఇంకా లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూడక ముందే, ఆ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆకాశములో మరి వెలిసినటువంటి పుట్టినటువంటి ఆ నక్షత్రమును చూసి వారు చాలా అత్యానంద భరితులయ్యారు. ఎందుకో తెలుసా? ఆ పుట్టినవాడు అంత గొప్పవాడని. దేవుని స్తోత్రం. వాళ్ళేమనుకున్నారంటే ఏ రాజ్యవంశంలోనో పుడతాడో, ఏ రాజ్య కుటుంబంలోనో పుడతాడో, ప్రెజెంట్ ఉన్నటువంటి హేరోదు రాజు ఇంటిలోని పుట్టుంటాడు, ఆయనే రాజు కాబట్టి ఆయనగా మరి దగ్గరే పుట్టుంటాడు అనుకున్నారు. కానీ ఈయన ఎక్కడ పుట్టాడట? పశువుల పాకలో పుట్టాడు. దేవుని స్తోత్రం. మరి పశువుల పాకలో పుట్టిన వారిని ఎవరైనా ఒక పూరి గుడిసెలో పుట్టిన, లేక పశువులు ఉండేటువంటి ఆ స్థలం, పశువులు దానా వేసేటువంటి ఆ తొట్టులో పెట్టారు యేసు ప్రభుని. మరి ఇప్పుడంటే ఆ తొట్టులు లేవులండి. మరి పూర్వం కాలంలో మరి గేదెల ముందు ఒక పెద్ద తొట్టి లాంటిది ఆ రిల్లుతోనో దేనితోనో చేసినటువంటి ఆ బుట్టలు లాంటివి ఉండేవి, తట్టలు లాంటివి ఉండేవి, ఆ తొట్టి లాంటివి ఉండేవి. నాకు తెలుసు, మా అమ్మ నాన్న గేదెలు మేపువారు, పాడి ఉండేది కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద గంపలు తట్టలా ఉండేవి. అందులో గడ్డి వేస్తే ఆ గేదెలు మేస్తా ఉండేది. ఆ గడ్డి వేస్ట్ అవ్వకుండా ఏర్పాటు చేసేవారు. దేవుని స్తోత్రం. అలాంటి ఒక పశువుల తొట్టిలో పుట్టాడు. ఆ పశువుల తొట్లని పెట్టారు. దేవుని స్తోత్రం. దేని పెట్టలేదా? అది పశువుల తొట్ట. మరి అక్కడ అసహ్యంగా ఉందా, మరి అక్కడ ఎలా ఉందో, మురుగుగా ఉందని జ్ఞానులు చూడలేదు. కానీ లోకరక్షకుడైన మరి యేసుక్రీస్తు వారిని వారు చూడగానే మరి వారు ఏం చేశారు చూడండి. మొదట సాగిలపడ్డా, అక్కడ రాయబడ్డ మాట, మొదట ఆ శిశువును చూసి వారు ఏం చేశారండి? సాగిలపడ్డారు. రెండోది ఆయనను పూజించారు. మూడోది తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మరి యేసు దగ్గరకు వచ్చినటువంటి ఆ జ్ఞానులు 3 గొప్ప కార్యములు చేశారు. ఎవరో చేయలేని కార్యములు. ఆనాటి కాలములో ఎవరికి రాని ఆలోచనలు ఆ జ్ఞానులకు వచ్చాయి. అందుకే వారిని జ్ఞానులు అన్నారు, జ్ఞానవంతులు అన్నారు. ప్రియులారా, మరి నీవు నేను కూడా మరి దేవుని ఆరాధిస్తున్న మనము కూడా జ్ఞానవంతులుగా ఉండాలి. మన ఆరాధన, మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసము అంతా కూడా జ్ఞానయుక్తముగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి అలాగంటే మనం అంటున్నాం, నాకేమీ జ్ఞానం లేదండి అంటున్నాం, నాకు జ్ఞానం లేక ఇలాగ అయిపోయినండి అంటున్నాం. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు చెప్పిన, యాకోబు భక్తుడు చెప్పిన ప్రభు మాట ఏంటంటే తెలుసా? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉంటే అతడు దేవుని అడుగవలెను. అది ఒకవేళ మనం ఆనాటి జ్ఞానం గొప్ప జ్ఞానం కాదండి నాది, నాకు అంత జ్ఞానం లేదండి, అందుకే నేను దేవుని వాళ్ళలాగా నేను ఆరాధించలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను దేవుని దగ్గర సాగిలి పడలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను విలువైన కానుకలు దేవునికి అర్పించలేకపోతున్నాను అనుకోవచ్చు. ఒకవేళ ప్రియులారా, వారికి ఆలోచన దేని బట్టి వచ్చిందంటే జ్ఞానమును బట్టి వచ్చింది. దేవుని ఎదుట సాగిలి పడాలి, దేవుని పూజించాలి, దేవునికి విలువైన కానుకలు అర్పించాలి అనేటువంటిది
వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వచ్చింది. మరి ఈ రోజున మనం కూడా ఈ 3 క్రియలు చేస్తే మనము అత్యానంద భక్తులుగానే ఉంటాం. వారి జీవితంలో ఇంకా దేవుని చూడక ముందే దేవుని దగ్గరికి వెళ్తున్నామని, ఆ లోకరక్షకుడైన యేసుని చూడడానికి వెళ్తున్నామని ఆనందం వారిలో పొంగిపోయింది. దేవుని స్తోత్రం. నిజమే, నీవు నేను కూడా దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు అలాంటి హృదయంతో రావాలి. అత్యానందంతో, ఆనందంతో, సంతోషంతో రావాలి. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని నిందలు అవమానములున్నా, దేవుని దగ్గరకు వచ్చే ప్రతి బిడ్డ కూడా ఆనందంగా రావాలి. అమ్మ, ఎలా రావాలి? ఆనందంగా రావాలి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని లోటులున్నా, ఎన్ని కొదువులున్నా దేవుని దగ్గరకు వచ్చేవారు ఆనందంగా రావాలి. ఎలా రాగలమండి? ఇన్ని బాధలు పెట్టుకుని, ఇన్ని కష్టాలు పెట్టుకుని మేము ఉత్సాహంగా ఉంటే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారండి? ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారేంటి అని మమ్మల్ని అనుకుంటారేమోనని మనము కూడా లోకానికి భయపడి పిల్లగా మన ముఖములు వికారం చేసుకుంటాం. మన ముఖాలు వికారం చేసుకుంటాం. నిజంగా హృదయంలో ఆనందం దేవుడిచ్చిన, హృదయంలో దేవుడు సంతోషం ఇచ్చిన లోకం కొరకు, లోకుల కొరకు మనం విచారంగానే కనబడతా ఉంటాం. అది మనకు ఆశీర్వాదం కాదు. బైబిల్ ఎందుకు ఆ మాట చెప్తానంటే, బైబిల్ ఒక మాట చెప్తుంది, నీకెన్ని కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధన, సమస్యలున్నా నీ భారము యెహోవా మీద మోపుము. హల్లెలూయా. అది క్రైస్తవుడు చేయవలసిన పని, లేక క్రైస్తవుడు చేసే పని అదేనండి. క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు పౌలు గారు చెప్తాడు, అపోస్తులు పౌలుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి. ఆమేన్. ఆ మాట చెప్పిన పౌలు గారికి ఎప్పుడైనా ఆనందం ఉందా? ఎప్పుడైనా సంతోషం ఉందా? ఏ ఊరంతా ఆ ఊళ్ళో కొడేసేవారు చోరు చెప్తుంటే. ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు పడుతున్నా మరి పౌలు గారి అనుభవం ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందమే, దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ సంతోషమే, దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ ఉత్సాహంగానే ఉండేవాడు, దేవుని స్తోత్రం. నిజమే. ఈ కడవల దినాల్లో, అంచె దినాల్లో ప్రియులరా మరి మనం ఇక మంచి రోజులు చూడలేమంటండి. దేవుని స్తోత్రం. పేతురు పత్రికలు అంటారు కదా, ఏమంటారు తెలుసా? మంచి దినములను చూడగోరువారు అంటాడు. అందరికి ఉంటుంది మంచి రోజులు రావాలని, కష్టాలు తీరిపోవాలని, వ్యాధులు పోవాలని, శోధన సమస్యలు పోవాలని, ఇబ్బందులు పోవాలని, మంచి రోజులు మరలా చూడాలని. ప్రియులరా, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మరి భూలోకంలో మంచి దినాలు లేవు. ఏమండి? ఎఫెసీ పత్రిక 5:15 ఏమని చెప్పింది? దినములు, ఆమేన్, దినములు చెడ్డవి, మంచి రోజులు కావివి. చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మంచి రోజులు చూసేటువంటి అవకాశం ఇంకా మానవులకి లేదు. కానీ క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తు దగ్గరకు వచ్చిన వారికి, దేవుని నమ్ముకున్న వారికి నిత్యము ఆనందమే, సంతోషమే. హల్లెలూయా. అంటే వారి కష్టాలు లేవని కాదు, బాధలు లేవని కాదు, శోధనలు లేవని కాదు, వ్యాధులు లేవని కాదు. మనకు ఉన్నప్పటికీ కూడా ఆ భారం దేవుని మీద మోపుతాం. దేవుని స్తోత్రం. ప్రభువా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ శోధన ఉంది, లేక నాకు ఈ అవసరం ఉంది, నీదే భారం అంటాం. దేవుని స్తోత్రం. మరి దేవునిదే భారం అని ఎప్పుడు చెప్పాలి మనం? ఆయన యందు స్థిరమైన, బలమైన విశ్వాసం ఉన్నప్పుడు, చక్కని భక్తి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఆ మాట చెప్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనలో భక్తి లేకుండా, మనలో ప్రార్థన జీవితం లేకుండా, మనం దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయకుండా ప్రభుదే భారమండి.
ప్రభుదేవి భారం అని, నా భారం కూడా దేవుని మీద వేసానండి, నా కష్టాలు కూడా ఆయన మీద మోపేసానంటే నోటి మాటలతో జరిగే పనులు కాదు. దేవుని స్తోత్రం. నోటి మాటలతో మనం అంటే కాదు, హృదయంలోంచి రావాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ జ్ఞానులు సాగిలిపడి అన్నది. ఇక్కడ అమ్మా ఎవరాళ్ళు? జ్ఞానులు, జ్ఞానవంతులు. యేసు దగ్గరకు వచ్చేసరికి యేసు దగ్గర వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వారి హోదాను పక్కన పెట్టారు, వారి అధికారాన్ని పక్కన పెట్టారు, వారి ఆస్తిపాస్తులను పక్కన పెట్టారు, వారు కొన్న సమస్తమైన గొప్పతనాన్ని పక్కన పెట్టి ఏం చేశారు ఉందండి? సాగిలిపడ్డారు. మరి సాగిలిపడడం అంటే చాలా మంది తెలదే రోజుల్లో. మరి ఆ కాలంలో చాలా మంది సాగిలిపడి ప్రార్థన చేసేవారు. బోర్ల పడి ప్రార్థన చేయడం అంటే దేవుని స్తోత్రం. నేల మీద బోర్ల పడి ఆ దేవుని స్తుతించడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని గణపరచడం, దేవుని మహిమపరచడం. దేవుని స్తోత్రం. నిజంగా సాగిలి పడడం అంటే అది చాలా చిన్న చూపుతో కూడిన పని. అవును కదమ్మా? ఇక్కడ ఎలా ఉండి మీరు అందరూ కుర్చీల మీద కూర్చుని అఫీషియల్ చీరలు కట్టుకుని వెండి బంగారాలతో బాగా ధరించుకుని దేవుని సందులకు వచ్చి బోర్ల పడి మనం సాగిలి పడి మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆ అనుకూలైన వాళ్ళు చూస్తే వాళ్ళు మనల్ని వెకిలి చేస్తారు, హేళన చేస్తారు. అదే ఇదేట్లా అంత పెద్ద అయ్యో బాబోయ్, ఆ భక్తి చూపించుకోవడానికి అంతలా సాగిలి పడిపోలా, అయ్యో బోర్ల పడిపోలా అంటారు. కానీ పిల్లరా, దేవునికి ఇష్టమైనది బోర్ల పడి సాగిలి పడి ప్రార్థన చేయడం అనేది తగ్గింపు జీవితనకు గుర్తు. దేవుని స్తోత్రం. అనగా నీవైనా నేనైనా లేక భూలోకములు ఎంత జ్ఞానులైనా, ఎంత గొప్ప తెలివైన వారైనా, ధనవంతులైనా, బలవంతులైనా, విద్యావంతులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారవేత్తలైనా, ఎవరైనా సరే దేవుని దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉండాలండి? తగ్గించుకోవాలి. నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ బలగాన్ని, నీ అధికారాన్ని, నీ హోదాను అన్నిటిని కూడా మరిచి ప్రియులరా మనం తగ్గించుకుని ఉండాలి. దేవుని స్తోత్రం. మరి ఏదో ఒక రోజున మరి విశాఖపట్నం నుంచి ఒక బ్రదర్ వస్తారు, మోజెస్ బ్రదర్ గారని. వారు మన మధ్యకి వస్తారు. మనం చాలాసార్లు ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. ఆయనకి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చారు. మరి ఆయన మరి ఇంటర్నేషనల్ గా అన్ని దేశాలు తిరుగుతారు. అలాంటి వ్యక్తి మరి పిల్లరా, నేను అన్నాను ఆయన పరిశ్రమ అయితేని ఆ ఫోన్లో సార్ అన్నాను. ఆయన హోదాను చూసి నేను ఏమన్నానండి? సార్ అన్నాను. ఆయన అంటాడు కదా, అయ్యగారు నన్ను సార్ అనకండి అన్నాడు. నేను ఏంటి సార్, మీరు ఎంతో గొప్ప హోదాలో ఉన్నారు కదా అంటే ఆయన అంటాడు కదా, నాకెంత గొప్ప అధికారం ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా మీరు ఎప్పుడు అయ్యగారులు మీరేనండి, మేము ఎప్పుడు కూడా చిన్నవారి మీద దేవుని దృష్టిలో అన్నారు. హల్లెలూయా. మేము లోకానికి, ప్రభుత్వానికి ఒకవేళ మేము సేవ చేస్తున్నామేమో కానీ మీరు దేవునికి సేవ చేస్తున్నారండి, కాబట్టి నన్ను సార్ అనకండి, బ్రదర్ అని పిల్లండి అన్నారు. దేవుని స్తోత్రం. నాకు ఆశ్చర్యం వేసిందండి. పిల్లదా, ఎంత గొప్ప మాట. ఆయన ఆత్మీయ జీవితం అలాంటిది. ఒకసారి అడిగాను, ఏంటి మీ సాక్ష్యం బ్రదర్ అని అడిగితే అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం. ఆయన పేరు మోజెస్ గారు. మీరు ప్రార్థన చేస్తారు మన చర్చిలో. మరి ప్రభులోకి రాకముందు రవికుమార్ గారు అండి ఆయన పేరు. అలాంటి ఆయన పిల్లరా మరి నిన్నే ఫోన్ చేసి అన్నారు, అయ్య గారు ఏదో రోజు పిఠాపురం ఈ చర్చిలోకి వచ్చి నేను సాక్ష్యం చెప్తానండి అన్నారు. దేవుని స్తోత్రం. మరి ఎంత గొప్ప దేవుడు అండి, అంత హోదాలో ఉండి కూడా అంత తగ్గించుకున్నారంటే అది నిజమైన భక్తి. ఆమేన్. చూడండి, ఎంత గొప్ప తెలివైన ఎంత గొప్ప తెలివైనటువంటి జ్ఞానులు దేవుని దగ్గర ఏం చేశారండి? సాగిలపడ్డారు. దేవుని స్తోత్రం. రెండోది, ఆయనను పూజించారు. దేవుని స్తోత్రం. పూజించడం అంటే పిల్లరా, మరి మనం ప్రభులోకి రానప్పుడు మనం కూడా చేస్తాం పూజలు
పురస్కారాలు అవి కాదండి. ప్రభు దగ్గర చేసే పూజలు అవి కాదండి. పూజలు అంటే ఏదో ఒక యేసు ప్రభు ఫోటో పెట్టుకుని అక్కడ ఏవో మరి మనం అవి పెట్టి ఇవి పెట్టి అదిగో అది చేసి ఇది చేసి మరి సహోదరు అన్నట్టుగా చేసేది అది కాదండి పూజ అంటే. పూజ అంటే బైబిల్ వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 4:24 ఏముందండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ప్రతిమం కాదండి. దేవుడు ప్రతిమం కాదు, ఆయన ఆత్మ. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు చెప్పడమ్మా ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. దేవుని స్తోత్రం. అదండి నిజమైన పూజ అంటే, నిజమైన భక్తి అంటే అదండి. ఏదో మనం పెదవులతో దేవుని కనపరచడం, చేతులతో దేవుని కనపరచడం, మరి ఏవో మనం పెద్ద పెద్ద మాటలు ఒల్లించేసి అందరికి ఎంతో ఇనసొప్పుగా పలికే పలుకులు, అది కాదని నిజమైన భక్తి, నిజమైన పూజ. పూజ అనేటువంటిది ఇక్కడ మన తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి రెండో పని ఏంటంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. దేవుని స్తోత్రం. మరి ఆరాధన చేయాలి. నీవు నేను కూడా మొదటిది దేవుని దగ్గర సాగిలపడరు. ఈ రోజుల్లో మరి ఈ కాలంలో అలాంటి ప్రార్థనలు లేవు. కానీ మరి దేవుని మందిరంకి వచ్చి కనీసం మోకరించైనా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆ మోకరించి ప్రార్థన చేస్తున్న నీవు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. మరి నీవు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయకపోతే నువ్వు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ప్రార్థన చేసినా దాని వల్ల ఉపయోగం ఏమి కూడా లేదు పిల్లలు. నిష్ప్రయోజనం. నీవు అనుకుంటావు నేను ఎంతగా ప్రార్థించినా, మరి ఎంతగా గణపరిచినా, మరి ఎందుకు నా జీవితంలో మరి ఏ లోటు, ఇలాంటి లోటులు, ఇలాంటి కొదువులు, ఇలాంటి శోధనలు, ఇలాంటి సమస్యలు నా జీవితంలో ఎదురవుతున్నాయని ఒకవేళ నీవు అనుకోవచ్చు. కనుక మరి రెండో మాట ఏంటంటే నీవు నేను కూడా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆరాధన చేయాలి. తర్వాత ఆ జ్ఞానులు మూడో పని ఏం చేశారండి? వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రం. మూడో పని చేసేదంటే కానుకలు దేవునికి సమర్పించాలి. మరి ఇక్కడ ఆ కానుకలు ఎలాంటివో రాయబడి ఉంది. మా కానుకలు దేవునికి ఇచ్చే కానుకలు కూడా చాలా విలువైనవిగా ఉండాలి. దేవుని స్తోత్రం. చూసారా, మరి మనం భక్తి చేస్తుంటాం, మంచిదే. దేవుని కొన్నిసార్లు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటాం, మంచిదే. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం విలువైనవి మనం ఇవ్వలేము. విలువైనవి దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడం. చూడండి, ఆ జ్ఞానులు ఇచ్చిన 3 ప్రాముఖ్యమైన విలువైన అమూల్యమైన కానుకల్లో మొదటి కానుక ఏంటి చెప్పండి? బంగారం. మరి మనలో ఎవరమైనా ఈ రోజుల్లో మరి బంగారం దేవునికి కానుకలుగా అర్పించేవారు ఉన్నారా? కానీ లోకంలో ఉన్నారు. ఆ స్థలం వేరేగా ఉంది. దేవుని స్తోత్రం. మన చర్చిల్లో ఎవరు కానీ కొన్ని ప్రాంతాలు మరి నేను నోటీస్ చెప్పను కానీ అక్కడికి వెళ్ళి మాత్రం మరి ఇస్తారు. కానీ బైబిల్లో యేసు ప్రభుకి మరి జ్ఞానులు ఏమిచ్చారంటే బంగారమును సమర్పించారు. దేవుని స్తోత్రం. చూస్తున్నా, విలువైనవి ఇచ్చారు. ఆ ఇచ్చుటలో కూడా మరొక అర్ధరహితమైన కానుకలు ఇవ్వలేదండి. అర్థవంతమైన, అర్థముతో కూడిన కానుకలు అర్పించారు. మొదటిది బంగారం, రెండోది సాంబ్రాణి, మూడోది బోళం. బోళం అంటే తెలుసు కదా, చేదు.
బంగారం అంటే తెలుసు మీకు, సాంబ్రాణి అంటే కూడా తెలుసు. ప్రియులారా, ఆ మూడిటి యొక్క అర్థం ఏంటంటే, వారు బంగారం అర్పించుటలో గల ప్రత్యేకత ఏంటంటే, పుట్టినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు రాజు. అది రాజు, బంగారం రాజు శిరస్సు మీద కిరీటముగా ఉంటుంది కనుక ఆ పుట్టిన శిశువు పశువుల పాకలో పుట్టిన ఆయన ఎలాంటి యోగ్యుడు? రాజులకు రారాజు. హల్లెలూయా. అందుకు సాదృశ్యముగా వారు జ్ఞానులు కాబట్టి ఆ యొక్క నక్షత్రాలను చూసి, లేఖనాలను చూసి విలువైన కానుకను తీసుకొచ్చారు. మరి రెండోది ఏంటండి? సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి వాడతాం? పూజకు వాడతాం. అంటే ఆయన పూజరుహుడు. దేవుని స్తోత్రం. ఎవరండి ఆయన? పూజరుహుడు, పూజింపదగిన వాడు. ఇక్కడ ఒక్క మాట చెప్తాను మీకు. మరి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు రెవరెండ్ అనిపించుకుంటున్నారండి. మానవులుగా సేవకులు చాలా మంది ఒకప్పుడు పాస్టర్ అంటే చాలా గొప్ప బిరుదుగా అనుకునేవారు. ఇప్పుడు అది పోయి ఏంటండి? రెవరెండ్. నిన్నగాక మొన్న సేవకు వచ్చిన వారు కూడా రెవరెండ్ అనిపించేసుకుంటున్నారు. వారు రెవరెండ్ అభిషేకం పొందకపోయినా, ఏమండి, రెవరెండ్ అభిషేకం పొందకపోయినా ఏదో చర్చిలోకి వాక్యం చెప్పడానికి వెళ్తే పిలిచిన పాస్టర్ గారు రెవరెండ్ అని వాడేసి పిలిచేస్తున్నారు. ఆయన నుంచి ఇంకా పాస్టర్ గారు రెవరెండ్ 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 రెవరెండ్, అక్కడి నుంచి ఆయన కూడా రెవరెండ్ రాసేసుకుంటారు. కానీ ఇక్కడ మరి రెవరెండ్ అనేటువంటిది దేవుని సేవలోకి వచ్చినప్పుడు అనుభవంతో మరి పొందేటువంటిది ఏంటి? దేవుని స్తోత్రం. మరి నేను 1985 సంవత్సరంలో సేవకు వచ్చిన తర్వాత మరి 92లో మరి నేను చేస్తున్న సేవను గుర్తించి మరి నాకు రెవరెండ్ అభిషేకం ఇచ్చారు. అలాగే మన పాస్టర్ గారు మరి ఇప్పుడు గ్రేస్ రాజు గారికి మరి 2019 సంవత్సరంలో మరి ఆయన సేవను కూడా గుర్తించి మరి నా కుమారుడికి కూడా రెవరెండ్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇచ్చారు. నాకు ఉంది సర్టిఫికెట్, నా కుమారుడు కూడా రెవరెండ్ సర్టిఫికెట్ ఉంది. కానీ రెవరెండ్ అనేటువంటిది బైబిల్ ప్రకారంగా మనుషులు వాడుకోకూడదండి. నిజంగా ఎవరికి తెలుసా? దేవునికి వాడబడ్డారు. రెవరెండ్ అంటే పూజరుహుడు. ఎవరండి? రెవరెండ్ అంటే తెలుగు అర్థం ఏంటి? పూజకు అర్హుడు, పూజింపదగిన వాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నిజమైన రెవరెండ్ ఎవరు? పాస్టర్ గారు కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవుని స్తోత్రం. అందుకే వారు రెండవ కానుక సాంబ్రాణి అర్పించారు. దేవుని స్తోత్రం. అమ్మ, ఏం కానుక అర్పించారు? సాంబ్రాణి. పూజకు అర్హుడు, పశుబాలుడుగా ఉన్న ఈ బాలుడు రాజులకు రారాజు అని బంగారం అర్పించారు. ఈయన పూజరుహుడని సాంబ్రాణిని అర్పించారు. మూడోది బోళం, సేదు, శ్రమలకు గుర్తు. అమ్మ, దేని గుర్తు? సిలువ శ్రమలు పొందడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. భూలోకములో ఉన్న మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి చేదు అనుభవాలు ఆయనకు ఉంటాయని ఎరిగి బోళమును, చేదును, అది బోళాన్ని కానుకగా అర్పించారు. ప్రియులరా, చూడండి, జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు, ఆయన పూజించారు, తర్వాత బోళమును సమర్పించారు. దేవుని స్తోత్రం. అవన్నీ అలాగా కానుకలుగా సమర్పించారు. కానీ వాటి వెనక ఎంత అర్థం ఉందో చూసారా? ఎంత విలువైన అర్థం ఉందో చూసారా? అలాగే నీవు నేను కూడా దేవునికి అర్పించే ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువారు నిన్ను నన్ను ధనము లేక ఏవేవో కానుకలు కంటే ముందుగా ఆయన నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే మన హృదయాన్ని సమర్పించమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం సమర్పించాలి చెప్పండి? మన హృదయాన్ని సమర్పించాలి. ఒకానప్పుడు ప్రభు అయిన
యేసుక్రీస్తుకు సంబంధించిన ఈ హృదయము సాతాను దొంగిలించింది. సాతాను చేతుల్లో పడిపోయింది కాబట్టి సాతాను చేతుల్లో బందీ అయిపోయిన నీ హృదయాన్ని, నా హృదయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమర్పించాలని ఆయన కోరిక. దేవుని స్తోత్రం. కనుక మరి నీవు నేను దేవునికి ఏమి సమర్పించినా దాని వెనుక ఒక మంచి అర్థం ఉండాలి. నువ్వు కానుకిచ్చినా, నీ హృదయం ఇచ్చినా, నువ్వేమర్పించినా మరి మనకు ఒక అర్థవంతంగా ఉండాలి. మరి ఇప్పుడు మరి చెల్లి ఇక్కడ కోట పెట్టుకుంది. ఈ గృహంలో మరి రాజుగారు దంపతులు మరి కోట పెట్టుకున్నారు. మరి కోటానికి ఒక అర్థం ఉందా లేదా? చెల్లమ్మ చెప్పింది కదా, ఈ స్థలం కొనక ముందు నుంచి మరి అన్నయ్య గారు, వదిన గారు, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ప్రార్థన చేశారు. నా కుమారుడు కోసం ప్రార్థన చేశారు. దేవుడు నాకు అన్ని విధాలుగా మరి అప్పైనా సరే టయానికి పుట్టి చక్కగా స్థలం కొనుక్కున్నాను, మేడ మీద మేడ కట్టుకున్నాను సాక్ష్యం చెప్పారు. ఇది ఒక అర్థవంతమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులరా, మనము సాక్ష్యం చెప్పిన, కోటం పెట్టుకున్న, మందిరానికి వచ్చిన, ప్రభులో బాప్తిసం పొందిన ప్రతి దానికి ఒక అర్థవంతమైన భావం ఉండాలి. అలాగుంటే నీ భక్తి చాలా గొప్పదిగా ఉంటాయి. మరి అక్కడ మరి తూర్పు దేశపు జ్ఞానులు అంత మంచి పని చేసి వారు తమ కానుకలు దేవునికి సమర్పించినట్లుగా ఈ క్రిస్మస్ నెలలో మనము క్రిస్మస్ పండుగలు మన గృహాల్లో చేసుకుంటున్నాం, మన మందిరాల్లో చేసుకుంటున్నాం. మంచిదే, కానుకలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఫలములు ఇస్తున్నాం, అన్ని మంచిది ఇవ్వడం. వాటితో పాటు వాటికంటే ముందుగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. దేవుని స్తోత్రం. నీ హృదయాన్ని దేవునికి సమర్పించి తర్వాత నువ్వు దేవునికి ఏమి ఇచ్చినా దేవుడు వాటిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. వాక్యానుసారముగా దేవుడు అంగీకరిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరి కయ్యూను హేబేలు యొక్క అర్పణ విషయంలో దేవుడు ఎవరి అర్పణను దేవుడు అంగీకరించి చెప్పండి. కయ్యూను అర్పణ, హేబేలు అర్పణ, హేబేలు అర్పణ. దేవుని స్తోత్రం. ఎందుకంటే కయ్యూను అనుకుంటున్నాడు ఏదైతేనే దేవునికి ఇచ్చేది. ఏంటండి? ఏదైతేనే దేవునికి ఇచ్చేదని తన పంటలో కొంత ఇచ్చాడు. హేబేలు అయితే అలా కాదు. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలని తన మందల్లో శ్రేష్టమైన గొర్రెలను, మేకలను దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు విశ్వాసముతో, భక్తితో తన హృదయాన్ని దేవునికి సమర్పించి దేవునికి శ్రేష్టమైన అర్పణలు ఇచ్చినప్పుడు దేవుడు అంగీకరించాడు. కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అతను తెచ్చాడు, తన పంటలో కొంత తెచ్చి దేవుని ముందు పెట్టాడు, కానీ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అతడు శరీరానుసారుగా అర్పించాడు. మరి హేబేలు అయితే ఆత్మానుసారముగా దేవునికి అర్పించాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆత్మీయ జీవితం కావాలి. ప్రభుని నమ్ముకున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు దేవునికి అర్పించే ప్రతిదీ కూడా నీ హృదయము దేవునికి ఇచ్చి నువ్వు అర్పిస్తే నీవు కూడా మరి చెల్లమ్మ, మరి బావగారు, రాజుగారు, వారి బిడ్డలు ఎలాగైతే దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో, మరొక కీర్తనలు 128వ కీర్తన 4వ వచనంలో ఉన్న ప్రకారముగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడుదురు. దేవుని స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ నెలలో ఉన్న నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెల్లమ్మ కుటుంబం ఎలాగైతే ఆశీర్వదించబడ్డదో నీవు నేను కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుదాం, అలాంటి దీవులు పొందుదాం. ఈ మాటల ద్వారా ఒక్క మాట ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించవా? అందుకే బైబిల్ చెప్తుంది సజీవ యాగముగా మీ దేహమును ఆయనకి సమర్పించు. ఎప్పుడో చచ్చిపోయి గీదవుతావులంటే అంటే కాదు, బ్రతుకుంటుండగాని మన దేహమును దేవునికి, మన హృదయాన్ని దేవునికి సమర్పించి ప్రభులో బలమైన బిడ్డలుగా ఉండాలని కోరుచున్నాను పిల్లరా. అప్పుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో
మీ దాంపత్య జీవితంలో, మీ బిడ్డల జీవితంలో మరి జ్ఞానులు ఆ నక్షత్రం చూసిన వెంటనే ఎలాగైతే అత్యానంద భరితులైపోయారో మీరు కూడా ఆ ప్రభువుని యేసుని దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు కూడా అలాగే అత్యానంద భరితులుగా మీరు ఉండగలరని ఈ మాటలతో మిమ్మల్ని ప్రోత్సహించి ఈ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. నిన్న వాక్యముల కొరకు ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఇదిగో నాయన దినమున మరి ఈ సమయంలో తండ్రి ఈ చక్కని విలువైన మాటలు మరి చెల్లమ్మ గృహంలో మీరు మాకు వినిపింప చేసినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నీ నక్షత్రం, ఆ నక్షత్రం చూసినప్పుడు మరి జ్ఞానుల అత్యానంద భరితులయ్యారు. అలాగే రక్షణ అనుభవాన్ని మేము కూడా చూస్తున్నప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మా హృదయాల్లో చేర్చుకుని ఆ రక్షణ అనుభవం మేము కలిగి ఉన్నప్పుడు, మేము చూసినప్పుడు మేము కూడా అత్యానంద భరితులు ఉంటాం తండ్రి. కాబట్టి ఇప్పుడున్న బిడ్డల్లో సోదరుమణులు ఎవరైనా ఇంకా రక్షించబడుకుంటే ప్రభువా, ఈ వాక్యం ద్వారా నిన్ను వారి హృదయాల్లో చేర్చుకుని వారి నోటితో ఒప్పుకుని వారు కూడా రక్షించబడినట్లుగా సహాయం చేయండి. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.